స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేసిన రెవెన్యూ మంత్రి పొంగులేటి కామెంట్స్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని తప్పుపట్టారు. కేబినెట్లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపైన మరొకరు మాట్లాడటం ఏంటని పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా ఉండాలని పీసీసీ సూచించింది. పార్టీని సంప్రదించకుండా అలాంటి ప్రకటనలు చేయవద్దని చెప్పింది. మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలను మాత్రమే మాట్లాడాలని, సెన్సిటివ్ అంశాలను, కోర్టు పరిధిలో ఉన్న అంశాలను మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి ప్రేమ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రేమ్, అంటే ఒక శాఖకు సంబంధించినవి ఇంకొకరు మాట్లాడకూడదని చెప్పారంటే అసలు ఏం మాట్లాడారు, ఎందుకు ఈ ఇష్యూ వచ్చిందంటారు? స్వప్నిక, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్పినట్టుగా ఒకవైపు వర్గీకరణ అంశం కానీ, మరొక వైపు బీసీ కులగణన, ఈ రెండు అంశాలపై రెండు కూడా తెలంగాణలో జటిలమైనటువంటి సమస్యలు. ఆ రెండింటిని పరిష్కారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక అడుగు ముందుకు వేసి వర్గీకరణ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని, మరొకవైపు రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన మేరకు బీసీ కులగణన అంశాన్ని రెండింటినీ కూడా జోడేట్లాగా ముందుకు తీసుకువెళ్తూ వస్తుంది. అయితే ఈ రెండు అంశాలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై చాలా ప్రభావం చూస్తుంది. ఎందుకంటే రేపు బీసీ కులగణన అంశం అంటే ఆ జనాభా ప్రాతిపదికన ఆయా గ్రామాల్లో సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ప్రకటించాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరపడి ఇట్లాంటి ప్రకటనలు, ఒకవైపు కోర్టులో ఉన్నటువంటి అంశం కాబట్టి ఈ ప్రకటనలు చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల్లో కొంత మేరకు అటు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటకు వ్యతిరేకంగా పోతుందన్నటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని పిసిసి చీఫ్ ఆ కామెంట్ చేసినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. మొన్నటికి మొన్న మంత్రి ఎవరు సీతక్క కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా ఆ తర్వాత వారు నేను ఆ విధంగా మాట్లాడలేదు అని చెప్పి వారు కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై ఇచ్చినటువంటి లీక్ విషయంలో కానీ మాట్లాడపై సవరణ ఇస్తూ మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయాలని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. నిన్నటికి నిన్న ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మరొక వైపు తన కాన్స్టిట్యున్సీలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై తానే ముందే ప్రకటన చేసినట్టుగా మంత్రి పొంగులేటి మాట్లాడడంపై పిసిసి చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బీసీ కులగణన కాకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతుంది కాంగ్రెస్ పార్టీ అనే అంశం పెద్ద ఎత్తున ముందుకు వస్తుంది. రేపు ప్రతిపక్షాలకు అదే అదునుగా మారి మెజార్టీ మద్దతుదారుని గెలిపించుకోవడంలో కొంత వెనుకబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యాఖ్యలను పిసిసి చీఫ్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. దానిపై వారిని మందలించినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. స్వప్నిక, అంటే ప్రేమ, గతంలో కూడా చూసుకుంటే నియోజకవర్గాల వారీగా మీరు ఖచ్చితంగా మీ నియోజకవర్గాన్ని సమస్యలు లేకుండా చూసుకోవాలని అలాగే టీపీసీసీ వార్నింగ్ ఇచ్చింది. సో ఇప్పుడు కూడా ఎవరు కూడా ఏ శాఖల వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాటిలోనే ఉండాలని చెప్పింది. దీన్ని బట్టి చూస్తే స్థానిక ఎన్నికల మీద ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ బాగా పెట్టింది అనుకోవచ్చా? నిజానికి కూడా, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో సగంగా పంచుకోవాల్సి వచ్చింది. ఒకటి బీజేపీ అటు 8 స్థానాలు, ఇటు కాంగ్రెస్ పార్టీ ఒకటి ఎంఐఎం గెలిచింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తీవ్రమైనటువంటి ఘోర పరాజయాన్ని, ఒకటి బీఆర్ఎస్ గెలిచింది, ఆ తర్వాత 2 బీజేపీ, ఒకటి టీచర్స్ సంబంధించినటువంటి అభ్యర్థి. వచ్చిన ప్రతి ఎన్నికల్లోనూ, అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోరమైనటువంటి వైఫల్యాన్ని చూసుకుంటూ వస్తుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గనక అట్లాంటి పరిస్థితులు ఎదురైతే రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానీ, లేకపోతే ఈ ప్రభావం కూడా చాలా లాంగ్ కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒకవైపు గ్రామాల వారీగా, మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లాలు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంచెలంచెలుగా 3 అంచెలుగా ఒక్కొక్క దాంట్లో రివ్యూలు చేసుకుంటూ ఎవరు పార్టీ కోసం పనిచేశారు, ఎవరెవరికి టికెట్లు కేటాయించాలి, చాలా శ్రద్ధగా పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు ఎట్లాంటి నష్టం జరగకుండా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగానే మరొకవైపు మెజార్టీ మద్దతుదారుని గెలిపించుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. దానికోసమనే ప్రభుత్వ పథకాల అమలును జనాల్లోకి తీసుకెళ్తూ మెజార్టీ మద్దతులను గెలిపించుకోవడం. సంవత్సరన్నర కాలంలో, గతంలో బీఆర్ఎస్ 10 నెలలు చేయలేనటువంటి ఇప్పుడు సంవత్సరన్నరలో కాంగ్రెస్ చేసినటువంటి మహిళలకు ఇచ్చినటువంటి పథకాలు కానీ, లేకపోతే విద్యార్థులకు తీసుకొచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, ఫ్రీ బస్సు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు, సబ్సిడీ,
వీటన్నిటి కూడా జనాల్లోకి తీసుకువెళ్లి మెజార్టీ మద్దతుదారులను గెలిపించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది స్వప్నిక. ఎస్, అంటే ప్రేమ్ మీరు ఫీల్డ్కి సంబంధించి మీరు ఫీల్డ్లో తిరుగుతూ ఉంటారు. సో కాంగ్రెస్కి సంబంధించి అధికారం వచ్చి ఇన్ని రోజులు అవుతుంది కాబట్టి సో కొన్ని ఇంకా పథకాలు కూడా అమలు అవ్వలేదని ఒక విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. సో మీరు ఆన్ ఫీల్డ్ ఉంటారు కాబట్టి స్థానిక ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? మొదట సంవత్సరన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి పథకాలను బేస్ చేసుకొని ముందుకు వెళ్లాలని చెప్పి చూస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో లక్షల కోట్ల అప్పులు, కాళేశ్వరం కానీ లేకపోతే ఇట్లాంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణాలు చేసి బీఆర్ఎస్ పార్టీ అప్పుల కూపంలోకి రాష్ట్రాన్ని నెట్టిందని చెప్పి ఆ ప్రచారం చేసుకుంటూనే ఒకవైపు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై కమిషన్లు వేసి ఆ ప్రాజెక్టులలో మొత్తం బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి కానీ లేకపోతే వాటన్నిటిని నిరూపించుకునే ఎన్నికలకు వెళ్లాలని చెప్పి ఒకటి భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరొక వైపు ఇప్పుడు పథకాల కోసం అమలులో కూడా ఫ్రీ బస్ కానీ లేకపోతే గ్యాస్ సబ్సిడీకి సంబంధించి, కరెంటు 200 యూనిట్లకు సంబంధించి ఫ్రీ, రైతు బంధు, రుణమాఫీ ఈ పథకాలను తీసుకువెళ్తూనే ఇంత ఆర్థిక సంక్షోభంలో కూడా ఈ పథకాలన్నీ అమలు చేశాం, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. దాంట్లో భాగంగానే ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే గుర్తు మీద జరిగేటువంటి ఎన్నికలు కావు, కేవలం మద్దతుదారులు మాత్రమే నిలబడతారు సర్పంచ్ ఎన్నికల్లో. కాబట్టి మెజార్టీ మద్దతుదారుని గెలిపించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది స్వప్నిక. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెసే గెలిచే అవకాశం ఉంటుందంటారా? ఎందుకంటే మెజార్టీ ఎమ్మెల్యేలను గెలిపించడంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీరి బాధ్యత. ఎందుకంటే గ్రామాల్లోకి చైన్ సిస్టమ్ లాగా ప్రతి గ్రామానికి ఉండేటువంటి కాంగ్రెస్ కార్యకర్త ఆయా గ్రామాల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ఉన్నారు. వారి పదవి కాలం ముగిసి కూడా దాదాపు సంవత్సర కాలం అయింది. అదొక అసంతృప్తి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో కానీ లేకపోతే మా మెజార్టీ సర్పంచుల్లో కూడా అదే అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం మేరకే మెజార్టీ నియోజకవర్గాలు, మంత్రులు, సీఎంతో సహా ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఇప్పటికీ ఎమ్మెల్యేలు చేశాం, మంత్రులయ్యారు, ఎంపీలయ్యారు, రాజ్యసభ సభ్యులయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు. కానీ పార్టీ కోసం 10 ఏళ్లు కష్టపడి 10 ఏళ్లు అక్రమ కేసులు ఎదుర్కొని ఉన్నటువంటి కార్యకర్తలకి ఏమి కాలేదు. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. అది మొదటి నుంచి అంటిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వారికే టికెట్లు ఇవ్వాలి, వారికే మెజార్టీ మద్దతుదారులకు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా కింది స్థాయి నుంచి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ఒక డిమాండ్ రావడంతో ఆ డిమాండ్ మేరకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. దాంట్లో భాగంగానే మంత్రికి సంబంధించిన పదవులు కూడా కేటాయించారు కదా. సో రీసెంట్ గానే అప్పుడే అసంతృప్తులు అనేది చాలా మంది బయటకు వచ్చారు. కార్యకర్తలు కూడా కొంతమంది సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఉంది. అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికల తర్వాత అట్లీస్ట్ అసంతృప్తులనైనా సపోర్ట్ చేసే విధంగా మార్చుకునే అవకాశం ఉంటుందా? ఒకటి స్వప్నిక, దీన్ని అసంతృప్తి అనే పదం వాడకూడదు. ఎందుకోసం అంటే కాంగ్రెస్ పార్టీలో నిజానికి దేశంలో ఉన్నంత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. దాంట్లో భాగంగానే ఎవరైతే మంత్రి పదవి ఆశించారో వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. వారికి ఎందుకోసం మంత్రి పదవి రాలేదో చెప్పే ప్రయత్నం చేశారు. వారింటికి నేరుగా ఎప్పుడూ లేని విధంగా అటు పిసిసి చీఫ్ గాని, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో సహా ప్రేమ్ సాగర్ రావు గాని లేకపోతే రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఇటు మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళ ఇంట్లకు పిసిసి చీఫ్, మంత్రులు, ఇన్ఛార్జీలు వెళ్లి వారికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, సామాజిక సమీకరణం వివరించే ప్రయత్నం చేశారు. వారు ఒకటి బీసీ కులగణన అనేటువంటి అంశం దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ తీసుకొచ్చారు. దాని మేరకే ఏ జనాభా ఎంతుంటే వారికి అన్ని పదవులు ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ సూచన మేరకే మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అవకాశాలు కల్పించాల్సి వచ్చిందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. వారు చెప్పిన దానిపై ఇన్ఛార్జ్ పిసిసి చీఫ్ చెప్పినటువంటి వారు కూడా సమ్మతించారు. రానున్న రోజుల్లో ఆయా జిల్లాలకు ఏదైతే మంత్రివర్గంలో చోటు రాని జిల్లాలు ఉన్నాయి, నిజామాబాద్ గాని, రంగారెడ్డి గాని, హైదరాబాద్, ఈ 3 జిల్లాలకు కూడా ఏదో ఒక రకంగా ప్రాతినిధ్యం ఉండేలాగా చూడాలని చెప్పేసి కూడా వారిని కోరడం జరిగింది. సామాజిక వర్గాల వారిగా అటు లంబాడాలు గాని లేకపోతే మైనార్టీలు గాని, ఇటు యాదవ్ సామాజిక వర్గం సంబంధించినటువంటి వారు కూడా ఆయా సామాజిక వర్గాల నుంచి మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా వారు ఒక విన్నపం లాగానే ఇన్ఛార్జ్ కు, పిసిసి చీఫ్ కు చెప్పారు స్వప్నిక. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.